హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా క్రియేషన్స్. ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి. ఒక ఆవు గడ్డి తినటం కోసం ఊరు బయట ఉన్న పొలాల్లోకి వెళ్లి వస్తుంటే దానికి ఒక ముంగీస కనిపిస్తుంది. ఆ ముంగీస ఆవును చూడగానే, గోమాత, నేను అడవిలో నుండి దారి తప్పి ఇటు వచ్చాను. ఇక్కడ మనుషులు నన్ను చూసి తరిమి కొడుతున్నారు. దయచేసి నాకు అడవిలోకి వెళ్ళటానికి దారి చూపించవా అని అడుగుతుంది. అయ్యో, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. కానీ నాకు కూడా అడవిలోకి వెళ్ళటానికి దారి సరిగా తెలియదు. ఇప్పుడు ఎవరినైనా అడిగి తెలుసుకుందామంటే ఇంటి దగ్గర నాకు చిన్న దూడ ఉంది. అది నా కోసం ఎదురు చూస్తుంది. నీకు అభ్యంతరం లేకుంటే నాతో పాటు మా ఇంటికి రా. రేపు నేను నా స్నేహితులను అడిగి దారి గురించి కనుక్కుంటాను. తర్వాత నిన్ను నేనే దగ్గరుండి పంపిస్తాను అని ఆవు అంటుంది. ముంగీస సరేనని ఆవుతో పాటు వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆవు దానిని తను ఉంటున్న చోటుకు తీసుకువెళ్లి తన దూడ ఉన్న చోటే ఉంచుతుంది. తరువాత రోజు ఆవు స్నేహితురాలతో గడ్డి మేసి వస్తూ ముంగీస గురించి మాట్లాడుతూ చూసుకోకుండా అటుగా వెళ్తున్న 2 పాము పిల్లల్లో ఒకదాన్ని తన కాళ్లతో తొక్కుకుంటూ వెళ్తుంది. ఆవు కాలితో తొక్కటంతో పాము పిల్ల చనిపోతుంది. దానితో పాటు వెళ్తున్న మరో పాము తన స్నేహితురాలు చనిపోవటంతో అక్కడే దానిని చూస్తూ ఉండగా, చనిపోయిన పాము తల్లి తన పిల్లను వెతుక్కుంటూ అక్కడికి వచ్చి చచ్చిపడున్న తన బిడ్డను చూసి ఏం జరిగిందని అక్కడే ఉన్న మరో పామును అడుగుతుంది. ఆ పాము ఆవు కాళ్ల కింద పడి పాము చనిపోయిన సంగతి దాని తల్లికి చెబుతుంది. ఆ ఆవు అంత నిర్లక్ష్యంగా నా బిడ్డను చంపుతుందా? దాని అంతు చూస్తాను. నేను పగబడితే ఎలా ఉంటుందో దానికి చూపిస్తాను అని కోపంగా అంటుంది. తరువాత రోజు ఆవు ముంగీస దగ్గరికి వచ్చి, నీకు అడవిలోకి వెళ్ళటానికి దారి గురించి నా స్నేహితురాల్ని నిన్న కనుక్కున్నాను. ఈ రోజు వదిలిపెడతాను, వస్తావా అని అడుగుతుంది. దానికి ముంగీస, నాకు ఇక్కడి ప్రదేశం నీ చిన్న ఆవు దూడ బాగా నచ్చాయి గోమాత. మరో 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్తాను. నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు అని అంటుంది. సరే ముంగీసా, అలాగే ఉండు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. ఇంట్లో మా యజమాని కూడా లేడు. నేను వచ్చే వరకు నా దూడను చూసుకుంటావా అని ఆవు అడుగుతుంది. ముంగీస సరేననగానే ఆవు వెళ్లిపోతుంది. మరోవైపు పాము ఎలాగోలా ఆవు ఉండే ప్రదేశం గురించి తెలుసుకుని ఆవును చంపటానికి అది ఉండే చోటుకు వస్తుంది. వచ్చేసరికి దానికి ఆవు కనిపించకపోగా దాని దూడ తోడుగా ఉన్న ముంగీస కనిపిస్తాయి. ముంగీసను చూడగానే పాము కంగారు పడుతుంది. కానీ ఆవు మీద పగతో ఉన్న పాము దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇక్కడ ఆవు ఉండాలి కదా ఏది అని అడుగుతుంది. ముంగీస ఆవు బయటికి వెళ్లిన సంగతి చెప్పగానే, ఆ ఆవు నిర్లక్ష్యంగా నడిచి నా బిడ్డను తన కాళ్లతో తొక్కి చంపేసింది. నేను ఈ రోజు దాని సంగతి తేల్చుకుందామని వచ్చాను. కానీ నా నుండి తప్పించుకున్నది. అది తప్పించుకున్నా నేను దాని బిడ్డను వదలను. ముందు దాని బిడ్డను చంపి తరువాత దాని సంగతి చూస్తాను అని పాము అంటుంది. దానికి ముంగీస, ఆ ఆవు చాలా మంచిది. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నువ్వు ఏదైనా ఉంటే ఆవుతో మాట్లాడి తెలుసుకో. అంతేకాని ఏమీ తెలియని దూడను చంపటం నీకు న్యాయం కాదు అని అంటుంది. కాని పాము మాత్రం, ఈ రోజు నేను ఆవు దూడను చంపితే కాని ఆవుకు నా బాధ ఏమిటో తెలిసి రాదు అని ఆవు దూడను చంపటానికి ముందుకు వచ్చేసరికి ముంగీస అడ్డుపడుతుంది. దానితో ఇద్దరికీ గొడవ జరిగి కొట్టుకుంటాయి. తరువాత ముంగీస దాటికి తట్టుకోలేని పాము చనిపోతుంది. అవి 2 గొడవ పడటం విన్న అదే ఇంట్లో ఉన్న కోడి అక్కడికి వచ్చి జరిగే గొడవ మొత్తం నిలబడి చూస్తూ ఉంటుంది. తరువాత కొంతసేపటికి బయట నుండి వచ్చిన ఆవుకు ఇంటి ముందు ముంగీస కనపడుతుంది. ముంగీస నోటికి అంటిన రక్తాన్ని చూసిన ఆవు అది తన బిడ్డను చంపేసిందనుకుని, అయ్యో పాపమని జాలిపడి ఆశ్రయమిస్తే నా బిడ్డనే చంపుతావా అని ముంగీస చెప్పేది వినిపించుకోకుండా తన కొమ్ములతో పొడిచి ముంగీసను చంపేస్తుంది. తరువాత గదిలోకి వెళ్లి చూసిన ఆవుకు తన బిడ్డ క్షేమంగా కనిపించేసరికి నిర్ఘాంతపోతుంది. పైగా పాము అక్కడ చచ్చి పడుండటంతో విషయమేమిటో అర్థమైపోతుంది. కానీ పాము అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాక అక్కడే ఉన్న కోడిని అసలేం జరిగిందని అడగగానే, కోడి పాము పిల్ల ఆవు కాళ్ల కింద పడి చనిపోవటం దగ్గర నుండి జరిగిన విషయం మొత్తం చెప్పేసరికి ఆవు చూసుకోకుండా పాము పిల్లను చంపటం ఒక తప్పు అయితే తన బిడ్డ ప్రాణాలను కాపాడిన ముంగీసను చంపటం ఇంకా పెద్ద తప్పు అనుకుని కుమిలిపోతుంది. నిజం తెలుసుకోకుండా ముంగీసను చంపినందుకు క్షమాపణ చెప్పటం తప్ప ఇంకేమీ చేయలేకపోతుంది. అందుకే తొందరపాటుతో ఆలోచన లేకుండా చేసే పని అనర్థానికి దారితీస్తుందని పెద్దలు అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.